नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कुकर वितरणाचा अविरत कार्यक्रम. कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या सेवेसाठी अनेक कौतुकांचे वर्षाव. गणेश विसर्जन शोभायात्रा शांततेत संपली. नागरिकांच्या आगमनाने शहरातील रस्त्यांवर गजबज. महालक्ष्मी वाडा येथे कुकर टोकन देण्यात अडथळा. बीआरएस नेत्यांच्या वागणुकींवर महिलांचा संताप. आजच्या सविस्तर बातम्या. आदिलाबादमध्ये कंदी श्रीनिवास रेड्डी यांची सेवा क्रांती सुरूच आहे. त्यांच्या फाउंडेशनच्या सहाय्याने त्यांनी हाती घेतलेल्या प्रेशर कुकरच्या वाटपाच्या कार्यक्रमाला अभूतपूर्व प्रतिसाद मिळत आहे. आदिलाबादमध्ये हा चर्चेचा विषय बनला आहे. कंदी श्रीनिवास रेड्डी यांच्या लक्ष्यानुसार त्यांचे प्रेशर कुकरचे शहरातील प्रत्येक घरापर्यंत पोहोचले आहे. त्यांनी या आधीच त्यांच्या प्रतिष्ठानाच्या माध्यमातून अनेक समाजसेवेचे कार्यक्रम सुरू केले आहे आणि ते सक्रियपणे राबवत आहे आणि लोक त्यांचे कौतुकही करत आहे. प्रत्येक घरात प्रेशर कुकर पोहोचण्याच्या निर्धाराने ते पुढे जात आहे. ते उपलब्ध असो की नसो, या कार्यक्रमात कोणताही अडथळा न आणता ते त्यांच्या पत्नीच्या हस्ते प्रदान करत आहे. आज पाऊस पडत असतानाही रामनगर कॉलनीतील रहिवाशींना शहरातील एका खाजगी हॉलमध्ये कोणत्याही व्यत्ययाशिवाय कुकरचे वाटप करण्यात आले. समता ममतల పిలుపా సాగే ఉద్యమకేకా వేదన దీచే వెలుగే నువ్వన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. వేలాది మంది ఆడపడుచులకు ఒక ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి. అనేక డాక్టర్లని, వందలాది మంది డాక్టర్లని సంవత్సరాలను సర్వే చేయించి ఆ ప్రెషర్ కుక్కర్ ద్వారా వంట చేస్తే చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు మహిళలు కానీ, పురుషులు కానీ, మన పిల్లలు కానీ. దాంట్లో వండిన విటామిన్స్ ఇక్కడ బయటకు పోవని చెప్పేసి కుక్కర్స్ ఇవ్వడం నిజంగానే అభినందనీయమని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి మన పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, అక్కయ్యలకు, చెల్లెమ్మలకు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మన మీద ఎన్ని కేసులైనా, మనం ఎన్ని వేధింపులకు గురి చేసినా మనం వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. మనం 4 అడుగుల ముందుకేస్తూ ఇవాళ మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా నమస్కారం. అట్లనే మా మామ ప్రభాకర్ రెడ్డి గారికి, అక్క నల్మి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెషర్ కుక్కర్లు ఈ ఆలోచన ఎట్లా మొదలైందంటే, కుక్కర్లో వంట వండితే 90% విటమిన్లు, ఇప్పుడు నేను చెప్పిన విటమిన్లు 8 రకాల విటమిన్ల 90% ఆ ఆహారం వండినప్పుడు ఆ ఆహారంలోనే నిల్వ ఉంటాయి. ఒక చిన్న కానుక, చోటాసా ఉపహార్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇగో ఈ కుక్కర్ల పంపిణీని పెట్టుకున్నాం. ఆదిలాబాద్ లో 42,000 ఇళ్లకి 42,000 కుక్కర్లు ఇవ్వాలనేది నా కోరిక. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ప్రతి ఇంటికి ఈ ప్రెషర్ కుక్కర్ని చేరుస్తాం. మేము ఈ కుక్కర్ల పంపిణీ మొదలు పెట్టుకున్నటువంటి 2వ రోజే జోగు రామన్న, ఆదిలాబాద్ లో సైతాన్ ఎవరన్నా ఉన్నారంటే జోగు రామన్న. రాక్షస పాలన. తాను పెట్టడు, ఇంకొకళ్ళని పెట్టనియడు. తాను చెయ్యడు, ఇంకొకళ్ళని మంచి పని చెయ్యనియడు. తాను ఏ మంచి పని చేస్తున్నా అడ్డుకుంటాడు. ఏ చెడ్డ పనికైనా ఆయన ముందు ఫస్ట్ వస్తాడు. భూములు ఆక్రమించుట్లా, నాళాలు కబ్జా చేసుట్లా, భూములు కబ్జా చేసుట్లా, ఇండ్లు కబ్జా చేసుట్లా, దొంగదొంగలు చేసుట్లా ముందు ఉంటాడు ఫస్ట్. బాగా యాదికెక్కించుకోండి పెద్దమ్మ. 6 గ్యారెంటీ పథకాలు. మహాలక్ష్మి పథకం. పెళ్లి అయిన ప్రతి మహిళకు ప్రతి నెలకి 2,500 రూపాయలు వస్తాయి. మీకు నెలకు 2,500. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెలకి 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అట్లనే బాగా గుర్తుపెట్టుకోండి,
కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మహిళలందరికీ ఆర్టీసీలో బస్సులో ప్రయాణం ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది, 500కే. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు రాదు మీకు. आदिलाबादमध्ये गणेश विसर्जन मिरवणूक शांततेत पार पडली. अत्यंत भक्तिभावाने विशेष पूजा केलेल्या विनायकाला भक्तांनी भव्य निरोप दिला. गणपती बाप्पा मोरया असे म्हणत देवाला बाय बाय केले. आदिलाबाद शहरातील स्थानिक विनायक चौकातील शिशु मंदिर शाळेच्या प्रांगणात हिंदू उत्सव समितीच्या वतीने लंबोदराची विशेष पूजा करण्यात आली. मिरवणुकीला सुरुवात झाली. 11 दिवस विविध रूपात विनायकाला मंत्रमुग्ध केले. त्यानंतर बँड मेळावा, डीजे गाणी आणि भक्तिगीताने ते रमून गेले आणि त्यांनी मोठ्या प्रमाणात विसर्जन केले. मिरवणूक सोहळा पाहिला तर त्यामुळे शहरातील रस्त्यावर गजबज झाली होती. त्यानंतर त्यांचे महाराष्ट्राच्या सीमेवरील पैनगंगा नदीत विसर्जन करण्यात आले. त्यासाठी अधिकाऱ्यांनी तेथे सर्व व्यवस्था केली. विनायकाच्या भव्य मूर्तीचे क्रेनच्या सहाय्याने विसर्जन करण्यात आले आणि गंगामध्ये सोडण्यात आले. गणपती बाप्पा. NRI KSR फाउंडेशनचे अध्यक्ष आणि काँग्रेस राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आयोजित केलेल्या कुकर वितरण कार्यक्रमात अधिकृत BRS नेते अडथळा आणत असल्याचा संताप महिलांनी व्यक्त केला. त्यांनी चांगले काम केले नाही आणि इतरांनाही करू देत नाही असे महिला सांगत आहे. प्रेशर कुकरचे टोकन वाटप करण्यासाठी गेलेले KSR फाउंडेशनच्या सदस्यांना स्थानिक BRS नेत्यांनी धमकावून टोकन हिसकवण्याचा प्रयत्न केल्याचा शहरातील महालक्ष्मी वाड्यातील सर्व महिलांनी उघडपणे निषेध केला. यामागे स्थानिक आमदार जोगुरामन्ना यांचा हात असल्याचा आरोप होत असून ही बाब अत्यंत लज्जास्पद आहे असे कंदी श्रीनिवास रेड्डी म्हणाले. कंदी श्रीनिवास रेड्डी स्वतःच्या पैशाने कुकरचे वाटप करत असतील तर त्यांचे काय होणार असे सांगून ते त्यांच्या कॉलनीतील कोणताही कार्यक्रम असो ते प्रत्येक पायरीवर अडथळे निर्माण करणार असे ते म्हणाले. కుక్కలు ఇయ్యేందుకు టోకన్లు ఇయ్యేందుకు పోయిండు. ఒక ముసలాయన తాగి ఉండే పిల్లని ఇట్లా పట్టిండు, బ్యాగ్ ఇట్లా గుంజుకున్నాడు. ఆ పిల్లగాడు ఒక్కడే ఉండే. ఏమన్నా అయితే మరి మా వాడకట్టుకు మా లక్ష్మి వాడకి ఎందుకు ఇట్లా చేస్తారు? మరి ప్రతి దానికి దీనికంటే దీనికి కాదు, రోడ్ల కాను, నాలీల కాను, బోర్ల కాను, కుక్కర్ల కాను, అన్నిటికీ మనుషులు పంపిస్తారు కూడా నాయకులు టీఆర్ఎస్ నాయకులు పంపిస్తున్నారు. తాక్కుంటా ఇటు మనుషులను కొట్టుండ్రు అనుకుంటా. ఇచ్చేటోళ్ళని కూడా ఇవన్నీ ఇస్తలేడు. మరి గరీబాలకు ఎట్లా? మరి కష్టం పైసలు ఇస్తుండు. ఓన్లీ ముంచి తీసుకోలేదు, ఓనికి లాగందారుండి తీసుకోలేదు. ఏదందుకొస్తే పిల్లల్ని గెదముతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా? మరి మాకు శ్రీనివాస్ అన్ననే ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు అయితే మేము తీసుకోవాలి కదా. మరి వాళ్ళకేం చేసి పెడుతున్నారు అట్లా అనుడు, కొట్టుడు, పిల్లల్ని గెదముడు అవసరం లేదు కదా. అట్లా టోకన్లు ఇయ్యేందుకు వస్తే ఎందుకు ఇయ్యనిస్తలేరు? మా వాడకట్టుకు అందరికి ఇస్తున్నారు కదా. ఆయన సొంతం పైసలతోటి వంచుతున్నాడు కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు? కొడుతున్నారు. తిరగతందుకు వచ్చిన వాళ్ళకు, టోకన్లు ఇయ్యేందుకు వచ్చిన వాళ్ళకు మన లైన్కి ఇయ్యకుండా చేస్తున్నారు. ఎందుకు? గడిగాలు బతకద్దా? वेतन श्रेणी लागू करण्यासाठी आणि जिल्हा स्तरावर काम करणाऱ्या प्रकल्प व्यवस्थापकांना नोकरीची सुरक्षा देण्यासाठी तेलंगणाच्या पंचायत तांत्रिक शाखेने शांतपूर्ण संप केला. आदिलाबाद शहरातील RTC बस स्थानकावरील आंबेडकरांच्या पुतळ्याजवळ या सर्वांनी निषेध व्यक्त केला.
या संगणक परीक्षकांना प्रामुख्याने कनिष्ठ सहाय्यक वेतन श्रेणी लागू करावी असे ते म्हणाले। सर्व महिला कर्मचाऱ्यांना पगारी प्रसूती रजा द्यावी, आरोग्य विमा लागू करून आरोग्य सुरक्षित करावे अशी मागणी त्यांनी केली। जर कोणाचा मृत्यू झाला असेल तर कुटुंबातील एकाला नोकरी द्यावी आणि पीडित कुटुंबांना सर्वतोपरी मदत करावी अशी मागणी त्यांनी केली। राज्य सरकारी कर्मचाऱ्यांना देण्यात येणाऱ्या सर्व सुविधा त्यांनाही देण्यात यावा अशी विनंती त्यांनी केली। ఈ పంచాయతీ వింగ్ మేమందరం డిపిఎం సార్ అండ్ మేము ఈ పంచాయతీ ఆపరేటర్లుగా గత 9 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాం। మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి పే స్కేల్ కానీ ఎలాంటిది ఏం లేదు। మేము చేస్తున్న వర్క్కి తగిన న్యాయం జరగాల। స్టేట్ మొత్తము ఈ రోజు నుంచి సమ్మెకు దిగాం మేము। మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించి మాకు కూడా మా కుటుంబాలకు మాకు న్యాయం చేయాలని మేము ఈ రోజు నుంచి అంబేద్కర్ గారి విగ్రహంకి వచ్చి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది। మాకు మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత అనేది కావాలా। మేము దీనిపైన మా కుటుంబాలు మేము ఆధారపడి ఉన్నాం। మాకు గవర్నమెంట్ అనేది న్యాయం చేయాలని గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము ఈ సమ్మె ద్వారా కోరుకుంటున్నాం। మేము శాంతియుతంగా సమ్మెగా మాత్రమే వెళ్ళాలనుకుంటున్నాం తప్ప ఎలాంటిది ఏం లేదు। ఉద్యోగ భద్రత అంటే రెగ్యులర్ చేయాలా, రెగ్యులర్ చేయకుండా కూడా ట్రెజర్ నుంచి జీతాలు వచ్చేటట్టు క్రమబద్ధీకరించేటట్టు చేయాలనేసి మేము ప్రజెంట్ మేము అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే చేస్తున్నాం। మాకు ఎలాంటిది ఏం లేదు బెనిఫిట్। గత 9 సంవత్సరాల నుండి మేము ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము। మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు। మా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మేము సమ్మెకు వెళ్తున్నాము। మాకు కనీస వేతనము, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం। సమ్మె ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సార్। మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం। మా డిమాండ్స్ ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం చేయాలి, మహిళలకు ప్రస్తుత సమయంలో సెలవులు ఇవ్వాలి। काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेस पक्ष सत्तेवर आल्यास महिलांना आरटी बसमध्ये मोफत प्रवास करतील आणि 6 हमीची काटेकोरपणे अंमलबजावणी करतील। KSR फाउंडेशनच्या वतीने आदिलाबादच्या सुभाषनगर कॉलनीत महिलांना कुकरचे वाटप करण्यात आले। या कार्यक्रमाला ते त्यांच्या पत्नी साई मौना रेड्डी यांच्यासह प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। स्थानिक वसाहतीवाल्यांनी आणि महिलांनी त्यांचे जोरदार स्वागत केले आणि त्यांना प्रेमाने आमंत्रित केले। नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी कुकरचे वाटप केले। तेलंगणात पुढची गोष्ट म्हणजे काँग्रेसचे सरकार येणार आहे असा विश्वास त्यांनी व्यक्त केला। काँग्रेसच्या राजवटीत खूप विकास झाला असून पुन्हा अच्छे दिन येणार असल्याचे ते म्हणाले। स्थानिक आमदार जोगुरामन्ना हे खोटी आश्वासने आणि फसव्या शब्दात लोकांची फसवणूक करत आहे असे ते म्हणाले। వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో జననేత సేనన్న మననేత సేనన్న జననేత సేనన్న అందించిన తెల్లవారి రోజు ఈ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికార బలంతో మరి 4-5 వేల కుక్కలని కంది శ్రీనివాస్ రెడ్డి గారి గోడల్లో తాళాలేపించినటువంటి చాటగాని దద్దమ్మ ఎమ్మెల్యే జోగు రామన్న అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను। అయినప్పటికీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు తాను ఒక్కసారి మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం మన మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా 4 అడుగులు ముందు కేసు ఈ రోజు మీ అందరూ ఆశీర్వాదంతో ఆదిలాబాద్ పట్టణంలో కుక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను। మీరు మామూలు గంజుల మామూలు వంట పాత్రల వంట చేస్తే అన్ని విటమిన్లు అన్నీ కూడా గాల్లో ఎగిరిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి ఆవిరితోని। మీరు కుక్కర్లో వంట చేస్తే 8 రకాల విటమిన్లు మన శరీరానికి అందుతాయి। మీ ఆరోగ్యం బాగుండాలన్నా ఈ విటమిన్లన్నీ మన శరీరంకు కావాలి। మీరు మామూలు పాత్రలో వంట చేస్తే ఆ విటమిన్లన్నీ గాల్లో కలిసిపోతున్నాయి। అందుకనే ఆదిలాబాద్లో పౌష్టికాహార లోపం ఉన్నదని కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆదిలాబాద్లో 42,000 ఇండ్లున్నాయి పొయ్యి వెలిగించేటివి। 42,000 ఇండ్లకు కూడా ప్రెషర్ కుక్కర్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున। మీ అందరికీ కూడా ఆడబిడ్డలకు, ఆదిలాబాద్ ఆడబిడ్డలకు ఏదైనా నాకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో
కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున మీ అందరికీ కూడా 5 లీటర్ల కుక్కర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలా, నాకు మీ అందరి ఆశీర్వాదం పెట్టాలా. మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కలు, చెల్లెమ్మలు, మా అవ్వలు అందరు ఆశీర్వాదం పెట్టాలని కోరుతున్నా. ఇంత మంచిగా కుక్కర్లు అందరికీ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పోతే ఎమ్మెల్యే జోగు రామన్న ఈ మనిషికి చేత కాదు, ఈయన చెయ్యడు మంచి, ఇంకొకళ్ళని మంచి చెయ్యనియడు. పెద్దమ్మ మీకు బాగా గుర్తు, ఎమ్మెల్యే జోగు రామన్న గుణం ఏంటంటే ఆయన గుణం ఎప్పుడు వంకర గుణమే. ఆదిలాబాద్లో మేము కుక్కర్లు పంచుతున్నామని తెలిసి 2 రోజులల్లా వేలాది కుక్కర్లు మా గోడౌన్కి తాళం పెట్టేసి సీలేసేసి ఒక మంచి పని చేసేసుడు శాతగాలు జోగు రామన్న. కానీ చెడగొట్టుట్ల నంబర్ 1 సైతాన్ ఎవరైనా ఉంటారే జోగు రామన్న, 1 నంబర్ సైతాన్. చిత్తగడ్డమని ఓడిస్తారు సీతగూడెం. ప్రతి ఒక్కరు జోగు రామన్నకి ఈసారి డబ్బా మొత్తం ఖాళీ కావాలా, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని పెట్టింది. 6 గ్యారంటీ. మహాలక్ష్మి పథకం, నెలకు ఈ మహాలక్ష్మి పథకం కింద పెళ్లి అయిన ప్రతి మహిళ ప్రతి నెల 2500 ప్రతి మహిళకు వస్తాయి. ప్రతి నెలకి 4000 రూపాయలు పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంత పింఛన్ వస్తుంది? ఎంత పింఛన్? ప్రతి మహిళ ఆర్టీసీలో, బస్సులో మీకు ప్రయాణం ఫ్రీ. ఎక్కడికైనా పోండి మహిళకి, ప్రతి మహిళకు టికెట్ లేని ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్ రాదు. 200 యూనిట్ల లోపు వాడితే ఇది కాంగ్రెस पार्टी హామీ. ఇది గ్యారంటీ హామీలు. जिल्हा कल्याण अधिकारी मिल्का म्हणाले की राज्य सरकार विशेषतः वृद्धांच्या कल्याणासाठी कठोर परिश्रम करत आहे. विभागातर्फे आदिलाबाद शहरात आयोजित कार्यक्रमात त्या प्रमुख पाहुण्या म्हणून सहभागी झाल्या होत्या. ज्येष्ठ नागरिक महासंघ, लायन्स क्लब आणि आग खान सोशल वेलफेअर सोसायटी यांच्या संयुक्त विद्यमानाने ज्येष्ठ नागरिकांच्या नाव नोंदणी पत्रकांचे वाटप करण्यात आले. यावेळी ज्येष्ठ नागरिकांना शाल श्रीफळ देऊन सन्मानित करण्यात आले. मिल्का म्हणाले की सरकार वृद्धांच्या कल्याणासाठी आणि विकासाला पाठिंबा देत आहे आणि त्याचाच एक भाग म्हणून ते त्यांच्यासाठी कायदे बनवत आहे आणि त्यांची काळजी घेत आहे. एक मिनट आदिलाबादच्या हितचिंतकांना पूर्ण पाठिंबा देणार असून आगामी निवडणुकीत काँग्रेस पक्षाला मतदान करणार असल्याचे अनेक महिलांनी सांगितले. आदिलाबाद शहरातील एका खासगी हॉलमध्ये कंदी श्रीनिवास रेड्डी फाउंडेशनच्या पुढाकाराने कुकरचे वाटप करण्यात आले. अम्मा न्यूजने या कार्यक्रमात आलेल्यांचे स्वागत केले आणि कंदी श्रीनिवास रेड्डी अनेक सेवा कार्यक्रम करत असल्याचे सांगितले आणि त्यांना 100 वर्ष आयुष्य लाभो असे आशीर्वाद सगळ्यांनी दिले. आमदार झाल्यास ते आणखी चांगली कामे करतील असा विश्वास असून ते त्यांना नक्कीच मतदान करतील असे ते सांगत आहे. त्यांचा पूर्ण पाठिंबा राहील असेही ते म्हणाले. ఎంత చాలా కుక్క మేము చేసిన వాడు ముందుకు వచ్చిండు. ఇప్పుడు మాత్రం మేము కాంగ్రెస్ కంపల్సరీ కుక్కర్ ఇచ్చినా ఇంకా కూడా మేము గెలిపించాం. ఒక అర్హత ఉన్నది. మేము కాంగ్రెస్ కాసపడలేదు, మేము కుక్కర్ కాసపడలేదు. కానీ కాంగ్రెస్ మేము చెప్పిస్తాము. వాళ్ళంతా మాకు వాగ్దానం మీద వాళ్ళ ఆడకాడికంటే చెప్పు పట్టుకొని నిలిచిన రామ్నగర్ నది శివాలయం గుడి ఇప్పుడు 4 సార్లు గెలిపించిన వాళ్ళని కూడా మనం బయటకు తీసేసింది.
తనకి ఏం లేకుండా మా కుక్కర్ బాగా సంతోషం. మేము మరవకుండా ఓటేస్తాం కాంగ్రెస్. కంది శ్రీనివాసరెడ్డి నాకు కుక్కర్ ఇచ్చిండు, అతనికి ఓటేస్తాము, విశ్వాసం ఉంచుతాం మేము. కాంగ్రెస్ ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్, ఫస్ట్ ఇందిరమ్మ జాగలు మాకు రామచందర్ రెడ్డి. సార్ వస్తే చేస్తాడని నమ్మకం ఉన్నది. చాలా హ్యాపీగా ఉన్నది. సార్ బాగా మాకు సేవ చేస్తానని అంటున్నారు కాబట్టి మేము సార్కే ఓటేయాలని అనుకుంటున్నాం. నాకు ఎవ్వరు ఏమి ఇయ్యలే ఇంతవరకు. ఇక కంది శ్రీనివాస్ అన్న ఒక ఫస్ట్ సారి కుక్కర్ ఇచ్చిండు, నెక్స్ట్ అతనే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రావాలా సార్ రావాలా, ఓటేయాలా, గెలిపియాలా. ఈసారి సార్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏమి ఇవ్వాలో సార్కి బాగా తెలుసు కాబట్టి సార్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అయ్యా కాంగ్రెస్ గెలాల, మనకు ఏమి సంది ఏం రాలే కొడక, ఏమి రాలే, ఇండ్లు రాలే, జాగాలు రాలే, భూములు రాలే. జై కాంగ్రెస్. మా సుంటోళ్ళకు 4,000 ఇస్తాడు, మా సార్కే ఓటేస్తాము. ఇల్లొద్దులో ఇయ్యలేను, గెలిపిస్తాము. చల్లగా బతకని, కొడుకులు ఎందరు ఉన్న బిడ్డలు ఎందరో చల్లగా బతకని. జై కాంగ్రెస్. మాకు పింఛన్ పైసలు అట్టేటి 200 ఈయన ఇచ్చిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా పింఛన్ కట్ అయినాయి. ఇంకా మరి కుక్కలు వస్తున్నాయి, మరి ఇంకా పింఛన్ 4,000 వస్తాయి. మరి ఇంద్రమ్మ కాలేని కూడా కట్టేస్తున్నాడు. ఆనందం కాంగ్రెస్ అలాంటి గెలుస్తారు. కాంగ్రెస్కి వేయాలా ఓట్లు, కాంగ్రెస్కి వేయాలా అట్లా. సహీ బాత్ బోలే, జో బి బోలే, సహీ బోలే, సహీ బోలే. దడలు తక్క వేయాలా, ఈ చేతు కుడితే అవుతుంది. సార్ కుక్కర్ ఇచ్చిండు, పప్పు వేసుకొని బియ్యం పెట్టుకొని మెత్తగా వండుకొని తినుకుంటా మంచిగా ఉండుల్లి, మన పిల్లలు శుద్ధం మంచిగా ఉంటారు అని చెప్పి. अल्लाह मियाँ देव के सर का आया, अल्लाह मियाँ भगवान को उतारा, भगवान को अल्लाह मियाँ उसको और डाल के हम जीताते. కాంగ్రెస్ కేసు, కాంగ్రెస్ పుర్బాసాన్ని కాంగ్రెస్ మరి ఓడదాల్తే తప్పకుండా గెలుస్తారు. ఆనందం మమ్మల్ని బతికియాలా, ఆనందం చాలా బాగుంది. వీళ్ళ పథకాలు కూడా చాలా బాగున్నాయి. వీళ్ళని గెలిపిస్తే పథకాలు కూడా పనిచేస్తాయి అన్న నమ్మకం వచ్చింది. జోగి రామన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి గరీబుల కోసం ఏమి చేయలేదు, కావున అన్నయ్య గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు కావాలి. అన్న సంతోషం ఉన్న ఖచ్చితంగా నువ్వు గెలాలా, గరివాళ్ళకు అయ్యా చెయ్యాలా మంచిగా. గరివాళ్ళు రోడ్ల మీద ఉంటారు, తాగుబోతూ పోరాలు చిన్న పోరాలు తాగుబోతూ అవుతుండాలి. వాళ్ళకి కూడా మంచిగా లైఫ్ కంపెనీ వస్తే లైఫ్ సెట్ అవుతుంది. అయ్యకే అంతే చల్ల బతకని అయ్యా. ఆయనకేస్తాం కంది శ్రీనివాసరెడ్డికి మాది ఓటు. कांग्रेस की नहीं, उनके बात पे नहीं, वोट तो उनको डालना है. अभी तक तो कोई ऐसा काम नहीं करा, सुने, अभी तक कोई ऐसा काम नहीं करा गरीबों के वास्ते. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఆయననే వస్తారు ఎమ్మెల్యేగా, ఇది కన్ఫామ్, ఇది కన్ఫామ్ ఖచ్చితంగా. కుక్కర్లు ఇచ్చిందని కాదు కానీ మన టీఆర్ఎస్ తోటి బోర్ అయిపోతుంది, ఎన్ని వస్తలేవు ఫండ్స్ ఎవరికి. అటువంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. రావాలి, రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నా. కంది శ్రీనివాస్ రెడ్డి మా కుక్కర్లు ఇచ్చిండ్లు, పప్పు వేసుకొని మంచిగా తింటాం, చేతి కుకుర్తికే ఓటేస్తాం. ఎవరు చేయని పని అతను చేసిండు, మా కుక్కర్లు ఇచ్చిండు, అతన్నే గెలిపిస్తాం, చేతి గుర్తుకే ఓటేస్తాం, అతన్నే గెలిపిస్తాం. అతను రావాలా, అతను వస్తే ఇంకా పనులు చేస్తాడు మాకు. మంచిగా అనిపిస్తుంది, అన్నకే గెలిపిస్తాం. చాలా మంచోడు అన్న, ఆడోళ్ళకి ఇచ్చిండు, అన్నకి గెలిపిస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు మాకు కుక్కలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి అన్న దస్నాపూర్లోని తనిషా గార్డెన్లో కుక్కర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ వచ్చే एणिकల్లో తను ఖచ్చితంగా విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. तने विजय साधिस्ताडू. जय काँग्रेस. स्वामीनाथ यांनी देशातील दुष्काळ हटवण्यासाठी हरित क्रांतीची सुरुवात केली. त्यांनी खूप संशोधन करून शेतकरी म्हणून नावलौकिक मिळवला असे वक्त्यांनी सांगितले. आदिलाबाद शहरातील यादव संघ भवन येथे अखिल पक्ष रैतु संगमच्या संचालनाखाली देणगीदारांचे निकटवर्तीय हरिता पितामहाडू स्वामीनाथ यांनी शोभसभा घेतली. पक्षाविरुद्ध व्यतिरिक्त राजकीय व्यक्ती आणि विश्लेषकांनी या कार्यक्रमात हजेरी लावली आणि स्वामीनाथ यांच्या प्रतिमेला पुष्प अर्पण करून आदरांजली वाहिली. त्यांनी दिलेल्या सेवांचे कौतुक केले. 1943 मध्ये पश्चिम बंगालमध्ये पडलेल्या दुष्काळात अनेक संशोधने झाली आणि हरित क्रांती झाली.
दुष्काळ संपवण्यासाठी धान्याचे उत्पादन वाढवण्यासाठी शिफारस सरकारला करण्यात आली आहे. स्वामीनाथन आयोगाच्या नावाचा उल्लेख अनेक आंदोलनांमध्ये झाल्याची आठवणही शेतकऱ्यांच्या लक्षात आली आहे. బెంగాల్లో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువుని అప్పుడు 20 సంవత్సరాల వయసులోనే ఈ కరువు సామాన్యమైంది కాదు, అనేక మంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పి అసలు రైతు లేనిదే అసలు దిగుబడి పెరగందే సాధ్యం కాదని అనుకొని జన్యు ఆధారంగా వరి పంట అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి జరిగే విధంగా తయారు చేసిండు. అంతర్జాతీయంగా కూడా అతని పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈరోజు మనం అఖిలపక్ష తరఫున అనేక ఉద్యమాలలో కూడా అతను స్వామినాథన్ నినాదాన్ని మన రైతులు ఉపయోగించారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆలోచించాలా, మద్దతు ధర అనేటువంటి నిర్ణయించాలని చెప్పి ఆ పెద్ద ఎత్తున కూడా మొన్న జరిగినటువంటి పోరాటం బీజేపీ చట్టాలను ఏదైతే తీసుకొచ్చిందో ఆ చట్టాలలో మద్దతు ధర అనేటువంటిది లేకుండా ఉండడం వల్ల అంత పెద్ద ఎత్తున 13 నెలల పోరాటం కూడా జరిగింది. అందుకని స్వామినాథన్ యొక్క చరిత్ర అనేటువంటిది దేశానికి అభివృద్ధి, ప్రపంచానికి అభివృద్ధి జరిగేటటువంటి హరిత విప్లవం జరిగే విధంలో ఆయన జన్ను పరిశోధనలు అనేటువంటి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మనం ఆదిలాబాద్ జిల్లాలో అందరినీ పిలుచుకొని, రైతులను పిలుచుకొని ఆ రకమైనటువంటి संताप सभा నిర్వహించడం జరిగింది. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहेत. KSR फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नियमितपणे देणगी देत आहे आणि अन्नदान चालूच आहे. शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. लोक त्यांना आशीर्वाद देत आहे. बेला मंडळातील अनेक गावातील विनायक विसर्जन शोभायात्रा शांततेच्या वातावरणात संपन्न झाली. 11 दिवस विशेष पूजा करण्याच्या भाविकांनी भजन मंत्री, बँड मेळावा आणि डीजे गाण्याच्या तालावर नाचत गणनाथाला निरोप दिला व गंगेत त्यांना विसर्जन करण्यात आले. त्यांनी गणपती बाप्पा मोरया असे म्हणत घोषणा दिल्या. काहींनी टिपऱ्या खेळून, भक्तिगीते गात, भजन गात गणनाथाला निरोप दिला. ఫోటో తీసుకోండి. బేలా మండలంలో గణపతి ఉత్సవాల్లో ఈరోజు ఘనంగా జరుపుకొని అందరూ సంతోషంగా గ్రామస్తులందరూ కూడా కలుసుకొని
ఈరోజు గణపతి నిమజ్జనం గురించి అందరూ ఈరోజు చక్రాలను అందరూ పని కాబట్టి మనకందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ గణేష్ మహారాజునికి వేడుకున్నాం. మనమందరం 3 గణేష్ మండలాల్లో కూడా సుఖ మొత్తం కలిసి కట్టుగా యూత్ పిల్లలు మరియు గ్రామస్తులు కూడా అందరూ సహకరించి गणेश निमज्जनम ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कुकर वितरणाचा अविरत कार्यक्रम. कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या सेवेसाठी अनेक कौतुकांचे वर्षाव. गणेश विसर्जन शोभायात्रा शांततेत संपली. नागरिकांच्या आगमनाने शहरातील रस्त्यांवर गजबज. महालक्ष्मी वाडा येथे कुकर टोकन देण्यात अडथळा. बीआरएस नेत्यांच्या वागणुकींवर महिलांचा संताप. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.